ఎక్కువగా కనిపిస్తాయి. రాముడు పొందిన కష్టం ఎక్కువ, సీతమ్మ పొందిన కష్టం ఎక్కువ అని అడిగారు అనుకోండి, నిజానికి సీతారాములుగా వచ్చినప్పుడు సీతమ్మ అవతారంలో పొందినటువంటి కష్టమే ఎక్కువ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కష్టము అన్న మాటకి తీవ్ర స్థాయి, చాలా పెద్ద స్థాయి ఏమిటంటే, అసలు తన కష్టాన్ని చెప్పుకోవడానికి పక్కన ఒక్క మనిషి కూడా లేకపోవడం. ఎవరూ లేరనుకోండి తన కష్టం చెప్పుకోవడానికి, అంతకన్నా పెద్ద కష్టం ఇంకోటి ఉండదు. తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు ఎంత కష్టమైనా సరే కొంత ఓదార్పు లభిస్తుంది. రాముడికి చెప్పుకోవడానికి పక్కన హనుమ ఉన్నారు, పక్కన లక్ష్మణస్వామి ఉన్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు. మరి సీతమ్మకి తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఎవ్వరూ లేకుండా ఒక పావు గంట కాదు, అరగంట కాదు, గంట కాదు, భర్త గారు ఎక్కడున్నారో తెలియదు, వస్తారో తెలియదు, రారో తెలియదు, కాపాడబడుతుందో తెలియదు, కాపాడబడదో తెలియదు. పోనీ ఏదో ప్రసన్నమైన వాతావరణంలో ఆమె ఉన్నదా అంటే, చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీల వంక కేవలం చూసినంత మాత్రం చేత భయం వేస్తుంది. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం అని వర్ణిస్తారు మహర్షి. అంత పెద్ద కడుపుతో ఉన్న ఆవిడ ఒక ఆవిడ, అంత పెద్ద పెద్ద చెవులతో ఒక ఆవిడ, ముక్కు జారిపోయిన ఆవిడ ఒక ఆవిడ, అంత భయంకరమైనటువంటి రూపాలతో ఉన్న రాక్షస స్త్రీలందరూ కూడా సీతమ్మని పరివేష్టించి ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. అవి నిరంతరం భీతి గొలుపుతూ ఉంటాయి. ఈమె పాతివ్రత్యము చేత రావణుణ్ణి తిరస్కరిస్తోంది. ఈమె ఇట్లా తిరస్కరిస్తోంది కాబట్టి ఏదో ఒకనాడు విసుగు చెందిన రావణాసురుడు ఈమెను సంహరించమని చెప్తాడు. ఈమెని తీసుకొచ్చినప్పటి నుంచి నాకు నోరు ఊరుతోంది ఈమె శరీర భాగాన్ని తినాలని. ఈమెని చంపేమని రావణాసురుడు చెప్పినప్పుడు ఈమె శరీర భాగాల కోసం మనం దెబ్బలాడుకోకూడదు. ఈమెని చంపేసినప్పుడు ఈమె యొక్క కాళ్ళు నావి, ఈమె పాదములు నావి, ఈమె తొడలు నావి, ఈమె గుండెలు నావి, ఈమె పొట్ట నాది, ఈమె కంఠము నాది అని ఆమె అక్కడ ఉండగా వాళ్ళు వాటాలు వేసుకుని మాట్లాడారు. ఎవరి యందు ఏ విభూతి, ఏ గుణం ఉన్నప్పటికీ అది అమ్మవారి యొక్క విభూతి. అటువంటి జగజ్జల్ని, అటువంటి ఆదిశక్తి ఏడవడం అన్న మాట ఎక్కడా కనపడదు. కానీ ఆదిశక్తి స్వరూపిడిగా వచ్చినటువంటి సీతమ్మ ఒక రోజు కాదు, ఒక గంట కాదు, రావణాసురుని చేత బంధీకృతురాలుగా ఆమె ఉన్నంతకాలము కూడా ఆమె ఏడుస్తూనే కనపడింది. ఆమె ఏడుస్తూనే ఉంది. అలా ఎక్కడా లేదు, ఏ అవతారంలోనూ లేదు. ఇది రామాయణంలో అట్లా జరగడానికి కారణం ఏమిటి? అసలు అట్లా అమ్మవారు ఎందుకు ఉండాలి? మిగిలిన అవతారాల్లో ఉన్నట్టుగా ఆవిడ ఎందుకు లేదు రామాయణంలో? ఎందుకు వాల్మీకి మహర్షి దాన్ని సీతాయాస్ చరితం మహత్ అని ఆ కోణంలో పరిశీలించమని చెప్పారు అని ఆలోచన చేస్తే అందులో కొన్ని అద్భుతమైన విశేషాలు కనపడతాయి. అమ్మవారు ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. ఒకప్పుడు ఆకాశరాజుకి కుమార్తెగా వచ్చి పద్మావతి అనిపించుకుంది, హిమవంతునికి కుమార్తెగా వచ్చి హైమవతి అనిపించుకుంది. ఒకప్పుడు అదే తల్లి భృగు మహర్షికి కూతురుగా వచ్చి భార్గవి అనిపించుకుంది. ఆమె ఎంతమందికైనా కూతురుగా వస్తుంది. నిజానికి ఏ ఇంట కూతురు ఉన్నా ఆ పిల్ల పరదేవతా స్వరూపిణియే, లక్ష్మీదేవి కాబట్టే ఆడపిల్ల, ఆడ అంటే నారాయణుణ్ణి చేరుతుంది. అందుకని లక్ష్మీ స్వరూపంగానే ఆమెని కన్యాదానం చేస్తారు. నారాయణమూర్తికి ఇచ్చి చేస్తున్నామని, అల్లుడు చిన్నవాడైనా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు. కాబట్టి ఆమె ఆడపిల్ల. ఎక్కడ ఆడపిల్ల ఉన్నా ఆమె లక్ష్మీ స్వరూపిణి అన్న మాటే చెప్పవలసి ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే శ్రీరామాయణంలో ఆమె నరకాంత కాదు, రాముడు నరుడు. ఎందుకనంటే ఎంత సాక్షాత్ శ్రీమన్నారాయణుడైనా నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చేయడం కుదరదు. నిన్న మీతో నేను మనవి చేశాను, నరుడిగా రావాలి అంటే ఆయనకి అక్కరలేనటువంటి కష్టం ఆయన పొందాలి. అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతున్నాడు, అది అవతారం. అప్పుడు ఆయన హేళగా
గర్భమునందు ప్రవేశిస్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. కానీ రామావతారంలో ఏం చెయ్యాలి అంటే, నరుడిగా రావాలి అంటే ఆ యుగంలో ఉన్న లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని 12 నెలల పాటు తల్లి గర్భవాసం చెయ్యాలి. కపిలగీతలో చెప్తారు భాగవతంలో, కటిక చీకట్లో అమ్మ కడుపులో తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి అమ్మ తిన్న పదార్థం నాభిగొట్టం ద్వారా తనలోకి వెడుతుంటే అనారోగ్యం కలిగితే లోపల బాధపడుతూ తను విసర్జించిన మలమూత్రముల నుంచి పుట్టినటువంటి క్రిమికీటకాదులు తన కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే బాధపడుతూ గర్భస్థ నరకాన్ని అనుభవిస్తాడు. కటిక చీకటి ఏమీ కనపడదు. అసలు అజ్ఞానము చీకటి అన్న మాటలు భగవంతుడికి అన్వయం కావు. అందుకే